వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 23వ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు. సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలని తొలగింపజేసేటువంటి రోజు. లేదు, సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు. దాన్ని పోలాంబ వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు. దీన్నే పోలాల అమావాస్య అంటారు. పోలాంబ వ్రతం అని అంటారు, పోలాల అమావాస్య అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ అమావాస్యకి అంత పట్టు. శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం. అంటే ఆ మాసం మొదలుకొని శ్రావణ మాసము, అందులోనూ సోమవారము, ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు. ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు లేదా ఇంకోటి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ, ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా పోలాల అమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది. దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు నెట్లో దొరికేస్తోంది. ఈ కథ, ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది. ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటండి అంటే, ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ, పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు. పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి, పొలిమేరల్లోకి దుష్టశక్తి అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి. ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. దీనికి ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 7 పిల్లలు ఉంటారు. ఆ 7 పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి, వాళ్ళు బాగుండడానికి వ్రతం చేద్దామని అనుకుంటారు. ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది. అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే, అమ్మవారిని కందమొక్క రూపంలో ఆరాధన చేస్తారు. ఇక్కడ ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఏమండి, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూరెలు దండేస్తారు. మగ సంతానం కావాలి అనుకునేటువంటి వారు. ఆడపిల్ల పుట్టినా పర్లేదు, మగపిల్లాడు పుట్టినా పర్లేదు, అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు. లేదు, ఇంకో నియమం ఉంది, మనకు అమ్మాయిలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, గారెల దండ వేస్తారు. మగపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు బాగుండాలని బూరెలు దండేస్తారు. ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణం చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను. మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య వ్రతాలు అవన్నీ చేస్తూ ఉన్నాం. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి, పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు? ఇది మీ మేధస్సుకి, సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి ఆలవాలం. ఎందుకు కంద మొక్కనే పెడతారు? మాకు ఎలాగో తెలుస్తుంది, మీకు తెలియాలి. మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కనే ఎందుకు పోలాల అమావాస్య నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా, అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి, గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూరు వెళ్ళాలి అని. ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి, వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. ఇది కూడా అందరూ కూడా నియమనిష్టలతో చేసుకోండి. అమ్మవారిని ఆరాధన చెయ్యండి. సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి. వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాదులన్నీ కూడా దీనివల్ల తొలగిపోతాయి. స్వస్తి.